వాళ్ళొక ఎజెండా ఒక మతాలని ప్రొవోక్ చేసి గొడవలు సృష్టించడమే భారతదేశంలో అక్కడ పహల్గామ్ అటాక్ దాని సందర్భం. 100%. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఒక చిన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆధీనంలో ఉంచుకొని పాకిస్తాన్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల పేరు చెప్పుకొని టెర్రరిస్టులుగా వాళ్ళు పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ కన్సర్నల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఈ టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుకుంటూ ఇప్పటిదాకా చేస్తుంటూ వచ్చారు. మనం ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితిలో మన ఈ విషయాన్ని లేవనెత్తి ఇలాంటి పాకిస్తాన్ గూఢాచార్య సంస్థలని ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాయి, మా దేశంలో అల్లకల్లాలు సృష్టిస్తున్నాయి, టెర్రరిస్ట్ బాంబులు పేలుస్తున్నారు, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా అవుతుంది, మా ఇంటర్నల్ సెక్యూరిటీని ధ్వంసం చేస్తున్నారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్నిసార్లు ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా పాకిస్తాన్ని హెచ్చరించిన వాళ్ళ రూపు మారలేదు. ఇప్పుడు మీ గతంలో నుంచి ఆజాద్ కాశ్మీర్ పేరుతో కొందరు వాళ్ళకు సంబంధించిన కొందరు టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఆజాద్ కాశ్మీర్ పేరుతో పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు ఏ విధమైన సేఫ్టీ సెక్యూర్ మన ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది సార్? ఇప్పటి వరకు గత 7 సంవత్సరాలుగా మీరు చూస్తున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత గత 7 సంవత్సరాలుగా పుల్వామా అటాక్ తర్వాత మన భారత ప్రభుత్వం రక్షణ రంగం చాలా పటిష్టంగా జమ్మూ కాశ్మీర్ని చాలా సుస్థిరంగా ఉంచింది. సడన్గా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకు జరిగిన పరిణామం ఇది. ఆ దేశ రక్షణ ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న పౌరులను రక్షించే బాధ్యత కూడా మన భారత ప్రభుత్వాందే. అలాంటి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కేంద్ర బలగాల ద్వారానే ఇప్పటిదాకా మనం సెక్యూరిటీ ఇచ్చాము. ఆర్టికల్ 370 తీసిన తర్వాత కూడా మనం చాలా పూర్తిగా స్వేచ్ఛ వాయులతో వాళ్ళు జీవిస్తున్నారు. ఎక్కువ మంది టూరిస్టులు గత సంవత్సరం 2024లో చూసినట్టయితే 25లో చూసినట్టయితే అసలు టూరిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మనందరికీ లెక్కలు ఉన్నాయి. సో అలాంటి టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లోకి రాకుండా నార్మల్ టూరిస్టుల మీద ఫైర్ చేస్తే వాళ్ళ ఉన్న లోకల్ ప్రజలు ఈ టూరిస్టులకు అట్రాక్ట్ కాకుండా భారత ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడం కోసమే ఈ టూరిస్టులు చేసిన ఈ టెర్రరిస్టులు చేసిన విధ్వంసం. టూరిజం స్పాట్ డిస్టర్బ్ చేయడానికి ఎట్లాంటి ఎజెండాలు ఎత్తుకుంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ చేసింది టూరిజం స్పాట్ని డిస్ట్రాయ్ చేయడానికి. భారతంలో ఉన్న ప్రజలందరూ జమ్మూ కాశ్మీర్ వచ్చి జమ్మూ కాశ్మీర్ అందాలని, జమ్మూ కాశ్మీర్ యొక్క పౌరులకు సరిపోయే మన ఈ ఉద్యోగ అవకాశాలే కానివ్వండి. ఇప్పుడు ఒక టూరిస్ట్ వెళ్ళిండంటే హోటల్లో ఉంటాడు, భోజనం చేస్తాడు, ఆ టూరిస్ట్ ట్రావెల్స్లో తిరుగుతాడు. సో ఎంతోమంది జీవనాధారం అవుతాం. సో అలాంటి జీవనాధారం వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు టెర్రరిస్టుల వైపు ఇప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డారు. కానీ ఇది ఇప్పటివరకు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి అని మా దేశంలో లేవు. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న స్వాతంత్ర యోధులే ఈ టెర్రరిస్టులు కాదు, వీళ్ళు స్వాతంత్ర యోధులు. వాళ్ళు ప్రత్యేక దేశాన్ని కావాలని అనుకుంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పారు. కానీ మొన్న అటాక్ చేసిన భారత రక్షణ రంగం మన సైన్యం అటాక్ చేసిన దాంట్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను కూడా మనం బ్రేక్ చేసాం. అంటే దాని అర్థం ఏంది? పాకిస్తాన్ గవర్నమెంట్ కన్సర్నల్లోనే ఆ టెర్రరిస్ట్ క్యాంపులు నడుస్తున్నాయి.